మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితలేదు అంటే దానికి రీజన్ మనమే అయ్యి ఉంటాం. నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అయింది. అయినా నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. ఇందుకు నేను చేసిన తప్పులు ఏంటనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నా అంటే చల్తా ఏమవుతుంది, ఫోన్తో వీడియోస్ తీసి పెట్టచ్చులే, రెగ్యులర్గా పెడుతుంటా కదా అని అనుకున్నాం. సో ఏమైందంటే ఫోన్తో వీడియోస్ పెడుతున్నా, కానీ మధ్యలో బ్రేక్ వచ్చింది, ఫోన్ పగిలిపోయింది. తర్వాత ఇంకా వీడియోస్ పెట్టలేదు అనమాట. సో అదొకటి అయిందా. తర్వాత ఏమైంది, ఫోన్ వచ్చింది, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కున్నా. కాకపోతే ఏమైంది, మనకి నేను ఏదైనా రెసిపీ చేస్తున్నప్పుడు నేనే నేనే తీస్తే ఆ ఫొటోస్ ఏమంటారు వీడియోస్ షేక్ అవ్వడం అట్లా అవుతున్నాయి, క్లారిటీకి వస్తలేదు. నాకు ఇంట్రెస్ట్ లేకుండా అనమాట ఇట్లాంటి వీడియోస్ పెడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి. సో అందుకని ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చిన, షార్ట్స్ పెట్టిన. షార్ట్స్ కూడా ఫస్ట్లో రెగ్యులర్గా పెట్టేదాన్ని, తర్వాత రెగ్యులర్గా పెట్టలేదు. సో మెయిన్ ఏంటంటే మీ వీడియోస్ ఎట్లున్నా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేయాలి. అండ్ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే కంపల్సరీ లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనకి టైమింగ్ అనేది మెయిన్ కాబట్టి తొందరగా మనకి వాచ్ అవర్స్ అనేవి ఫినిష్ అవుతాయి. సో అదనమాట. అట్లా నేను ఏవి చక్కగా చేయక నా ఛానల్ ఇప్పటివరకు మానిటైజేషన్ కాలేదు. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం జస్ట్ ఫోన్తోనే తీస్తాం, అట్లా నడవదనమాట. మంచి లైటింగ్ కోసం రింగ్ లైట్ ఆర్ వేరే లైటింగ్ సెటప్ ఏదైనా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు ట్రైపాడ్ ఒకటి తీసుకోవాలన్నమాట. నేను ట్రైపాడ్ కూడా తీసుకోలేను, ఇప్పుడైతే బై చేసిన అనమాట. మీషోలో తీసుకున్నా, జస్ట్ 270 రూపీస్ అట్లా పడింది. సో కంపల్సరీ ట్రైపాడ్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనకు ప్రతిసారి ఎవరొకరు తీయడానికి ఉండదు, మనమే తీస్తే వీడియో అనేవి నీట్గా రావు. అందుకని చెప్పేసి సో వీడియోస్ కూడా కంటిన్యూస్గా పెట్టండి. అది ఏ వీడియో అయినా పర్లేదు, కంటిన్యూస్గా పెట్టండి. సో నేను చేసిన మిస్టేక్ మీరైతే వేయకండి. నేను అనుకుంటున్నాను అనమాట, జస్ట్ మండే నుంచి కంపల్సరీగా కంటిన్యూస్గా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి. ట్రైపాడ్ లైటింగ్ అయితే కంపల్సరీ కొనండి, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. తొందరగా మీకు మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. సో నేను నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకైతే చెప్తా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా అంతే. దీని గురించి వీడియోస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అంటే ఏమంటారు ఇంకోటి, కంపల్సరీ మీ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మ్యూజిక్ కానీ అట్లాంటివి యాడ్ చేయడానికి ట్రై చేయకండి. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీకు కాపీ రైట్స్ రావడమో లేదంటే ఆ వీడియోకి సంబంధించి ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది అనమాట. నాకు షార్ట్స్ వీడియోస్కి కూడా కాపీ రైట్స్ వచ్చేది కొన్నిటికి. సో అందుకని చెప్తున్నా. ఇదైతే చాలా బాగుంది, మనకి తక్కువ రేట్ కాబట్టి మరీ అంత స్టాండర్డ్గా కాకపోయినా మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయకుండా మంచిగా నీట్గా వాడుకుంటే చాలా లైఫ్ వస్తుంది. మీకు మరీ బ్రాండెడ్గా కావాలి, నేను ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతా అనుకుంటే 2000లో కూడా మీకు ఏమంటారు ఏఐ ట్రైపాడ్స్ కూడా వస్తున్నాయి అనమాట. అట్లా తీసుకొని నాకైతే ఇది బాగానే ఉందనిపించింది, నాకు సరిపోయింది అనమాట. ఇంకా దీన్ని ఎట్లా వాడాలి ఏందని చెప్పడం మర్చిపోయినా కదా. సో ఫస్ట్ ఏంటంటే దీనికి కింద ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లా మనకి క్లిక్స్ జస్ట్ ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దీనికి హైట్ వచ్చేసి 5 feet వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పైన కూడా మనకి పెట్టుకోవడానికి ఇట్లా 2 sides ఏమంటారు బటన్స్ లాగా ఇచ్చారు. దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనం ఈ ట్రైపాడ్ అయితే ఫోన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అంతా చూపిస్తున్నా, మీకు అర్థమైపోతుంది చెప్పకపోయినా కానీ. సో ఇది ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవడానికి ఉంది, కానీ వెనక్కి మాత్రం ఎక్కువ డౌన్ అవ్వట్లేదు. ముందుకి మొత్తానికి డౌన్ అవుతుంది కానీ వెనక్కి మాత్రం ఎక్కువ డౌన్ అవుతలేదు అనమాట మొబైల్ పెట్టే దగ్గర. నెక్స్ట్ వచ్చేసి అది చిన్న రిమోట్ ఇచ్చాడు. సో ఏంటంటే ఒక 3 seconds పట్టుకొని ఉంటే మనకి ఫొటోస్ అనేవి క్లిక్ అవుతాయి. నేనేదో ఓల్డ్ ఫోన్ పెట్టి చూపిస్తున్నా, నా దగ్గర కొత్త ఫోన్ లేదు, నేను ఒక ఫోన్తో తీస్తున్నా. ఇంకో ఫోన్ నార్మల్ ఫోన్ ఉందనమాట, అది అసలు పని లేదు, జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి అట్లా పెట్టినా. నెక్స్ట్ ఇంకా అట్లా ఏమంటారు అదొక రిమోట్ ఉంది. మనం ఒకవేళ సెల్ఫీ స్టిక్ పట్టుకున్నా లేదా మనం దూరంగా కూర్చున్నా అని 3 seconds పట్టుకుంటే మనకి ఫొటోస్ అనేవి క్లిక్ అవుతాయి అన్నమాట. అది సంగతి. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. దీన్ని సెల్ఫీ స్టిక్ లాగా వాడుకోవచ్చు, ట్రైపాడ్ లాగా వాడుకోవచ్చు, 2 రకాలుగా కూడా వాడుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ 5 feet ఉంది. మీరు నిల్చొని ఏమంటారు క్లాతింగ్స్ రీల్స్ కానీ డ్యాన్స్ రీల్స్ కానీ ఇలాంటివైనా వేసుకోవచ్చు. నాకైతే ఏమంటారు బిగినర్స్ యూట్యూబర్స్కి అయితే
బాగుంటుంది అనిపించింది. అంటే మిగతా వాళ్ళు ఎట్లాగో పెడతారు బాగా ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వాళ్ళు మంచి మంచి ట్రైపాడ్స్ వాడతారు, మనకైతే సరిపోతుంది అనమాట. అది సంగతి. ఇంకొచ్చేసి ఏంటంటే ఏదో చెప్తాం అనుకున్నా, ఇట్లా మర్చిపోతా. అది కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతా. అట్లా ఎట్లాంటి వీడియోస్ అంటే మ్యాక్సిమం కుకింగ్ వీడియోసే ఉంటాయి. ఇట్లాంటి వ్లాగ్స్ అనేవి నాకు ఊర్లోకి వెళ్తేనే వ్లాగ్స్ బాగుంటాయి. ఇక్కడ ఏముంటాయి చెప్పడానికి, కొత్తగా వ్లాగ్స్ ఏమి ఉండవు కదా. అందుకని నాది ఏంటంటే ఎవరికైనా యూస్ఫుల్గా ఉండే థాట్స్ చెప్పాలి అనుకుంటున్నా. నావి 2 నార్మల్ డెలివరీస్ అనమాట. మీకు ఎవరికన్నా నా నార్మల్ డెలివరీ జర్నీ కావాలంటే అడగండి. అండ్ యాజ్ ఏ మదర్గా నేను నా పిల్లలకి ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తాను. పిల్లల్ని నాటి కాకుండా ఎట్లా చూసుకోవాలి అట్లాంటి టిప్స్ ఏమైనా కావాలని చెప్తా.